అమ్మయ్యా ఇగో దుబాయ్లో ఉన్న మా అన్నకు నేను ఫోన్ చేస్తాగుండ్రి ఒక్క నిమిషం. హలో సైదన్న, ఇగో నువ్వు అర్జెంటుగా దుబాయ్కి వెళ్ళి సూట్ కేసు చదువుకొని రాయే అన్న. నువ్వు ఊళ్ళో ఏం లేదని పోయినవో అవన్నీ మనూళ్ళకే నడుచుకుంటూ వస్తున్నాయి. దుబాయ్లో ఉన్న మనోళ్ళందరికీ ఎంబటే ఎవలూళ్ళో కాలను బొమ్మను. ఇగో కొన్ని వద్దులైతే మనూళ్ళే దుబాయ్ సౌదీలు కాబోతున్నాయి. మీకేం ఫికర్ ఉండదు, ఇక అందరు వచ్చేయండ్రి సరేనా. ఆగో మీరేంటి గట్ల చూస్తుండ్రు, మరి గ్రామజ్యోతి సురువైంది కదా, ఇక ఊళ్ళన్నీ మారుడు ఖాయం కదా. ఊళ్ళల్లో ఎలుగులు నింపే కార్యం గ్రామజ్యోతిని చురువు చేసేటందుకే సీఎం సార్ ఉత్తమ గ్రామం గంగదేవు పల్లెకు పోయిండు. సీఎం సార్ వస్తున్నాడని ఊరును మస్తు ముస్తాబు చేసిండ్రు. ఆడోళ్ళు కోలాటాలు వేసుకుంటే ఊళ్ళకి తీసుకుపోయిండ్రు. పంచాయతీ కాడికి పోకముందుకే ఊరోళ్ళు అడ్డం తిరిగితే వాళ్ళ బాధలు కూడా విన్నాడు సీఎం సారు. అప్లికేషన్లు తీసుకొని అక్కడిదక్కడనే ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. ఇక జిల్లా లీడర్లు అందరినీ ఎమ్మడి పెట్టుకొని గ్రామజ్యోతి కార్యానికి పెద్ద జ్యోతిని ముట్టించిండు. అయితే ఇంకా సీఎం సార్ లేచి అటు సారు గొప్పతనం ఇటు గంగదేవి పల్లె గొప్పతనం అంతా చెప్పుకొచ్చిండు. వస్తుంటే గోడ మీద అక్కడ రాసింది, వారానికి ఒకసారి గోళ్ళు కత్తిరించుకోండి అని. పెద్ద మాట కదా, చాలా మంచి మాట. గంగదేవి పల్లికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే గంగదేవి పల్లిలో ముఖ్యమంత్రిని రప్పించేటువంటి మా గంగమ్మ తల్లులు ఉన్నారు కాబట్టి అని చెప్పి ఎమ్మెల్యేగిరి ఎంపీగిరి అంటే ఎన్ని బాధలు ఉంటాయో చెప్పిండు కేసీఆర్ సారు. ఎమ్మెల్యే అనగానే అంత పిచ్చి పిచ్చి అయితే మనం ఓ శాలువాగా ఇప్పుడు అప్పగా నాకు ఇప్పుడు శాలువాగా అప్పుడు గంగెత్తికి వేసినట్టు దండేసుడు. ఇక పక్క ముచ్చడం ఏంటంటే మన దగ్గర అలవాటు, మనకి యాడికన్నా ఓ నంబర్ డప్పులు దండలు దరఖాస్తులు. ఇక ఎమ్మెల్యేలు ఎంపీ వస్తే అవి ఏంటి, ఆ పెళ్లిపిల్లగాని పెళ్లిపిల్లని కూర్చోబెట్టరా, అటువంటి కుర్చీలు వేస్తారు. మహారాజా కుర్చీలు అంటారు వాటిని, అవి వేస్తారు. ఇక అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చుడు సార్కి అలవాటే కదా, అందుకే మీరు 7,28,00,000 అడిగిన నేను 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాను. అందరితోని ఆదర్శం అనిపించుకున్న గంగదేవి పల్లె ఊరోళ్ళతోని సారు గుర్తించిన ఉత్తమ గ్రామం అంకాపూర్ పోవాలి. మీరు తప్పకుండా ఒక బస్సు నిండా మహిళలు, ఇంకొక బస్సు నిండా పురుషులు నిజామాబాద్ జిల్లా అంకాపూర్ చూసి రావాలి. మీరు వీళ్ళు ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు. నా చేనుకాడ నేనే పండించిన 45 టన్నులు పండుతుంది సార్, మంచి పంట అన్నాడు. నేను మంచిగా తిప్పలవాడ 55 టన్నులు పండుతుంది. కష్టపడితే చేస్తే తప్పకుండా పండుతుంది. మనిషిని చూస్తే మంచిగా నవ్వినట్టు ఉండాలి, ఏడ్చినట్టు ఏమో దరిద్రపడ ఉండదు. మనిషిని చూస్తే మంచిగా చిరునవ్వు నవ్వాలి, ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకోవాలి. మన మనుషులం కదా. ఇంకొకటి కూడా పెట్టాలి, మోటు మాటలు బంద్ చేయాలి. ఇట్లా అన్ని ముచ్చట్లు ఇంటోళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడి ఆఖరి కోరిక ఒకటి చెప్పి ఆ నుంచి పోయిండు సీఎం సారు. బంగారం కావాలి గంగదేవి పల్లె, గంతే. గంగదేవి పల్లె కూడా దోమలేని పల్లె కావాలి.